Hey my beautiful soul, it's me Sri. Welcome back to my channel. లైఫ్ లెసన్స్ ఫ్రమ్ భగవద్గీత చాప్టర్ 2 శ్లోకం 22లో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నారు. మనుషులు ఎలా అయితే పాత వస్త్రాలు తీసేసి కొత్త వస్త్రాలు ధరిస్తారో అదే విధంగా ఆత్మ మరణ సమయంలో పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని పొందుతుంది అని. జస్ట్ ఇమాజిన్, మీరు రెగ్యులర్ గా వేసుకునే డ్రెస్ ఓల్డ్ అయిపోయి ఆర్ చిరిగిపోయి పనికి రాకుండా అయిపోయింది. ఈవెన్చువలీ యూ రియలైజ్ దట్ ఇంతకు ముందు కన్నా అది కంఫర్టబుల్ గా లేదు అని. సో ఏం చేస్తారు? యూ డిసైడ్ టు గెట్ ఎ న్యూ డ్రెస్. అండ్ కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు మీ డ్రెస్ చేంజ్ అవుతుంది, కానీ మీరు ఆర్ మీ ఫిజికల్ బాడీ చేంజ్ అవ్వదు కదా. యూర్ స్టిల్ ద సేమ్ పర్సన్ హూ వోర్ దట్ ఓల్డ్ డ్రెస్. ఇదే విధంగా ఒక దేహాన్ని వదిలి ఇంకొక దేహంలోకి వెళ్ళినప్పుడు ఆత్మలో కూడా ఎలాంటి చేంజెస్ ఉండవు అని చెప్తున్నారు. ఆల్సో ఇక్కడ పునర్జన్మ గురించి కూడా మాట్లాడుతున్నారు. మనం అప్పుడే పుట్టిన పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే ఎలాంటి రీజన్స్ లేకుండా ఒకసారి నవ్వుతారు, ఒకసారి ఏడుస్తారు, ఒకసారి భయపడతారు. న్యాయ దర్శనం ప్రకారం అప్పుడే పుట్టిన శిశువు తన పూర్వజన్మ గుర్తు చేసుకుంటుంది, అందుకని ఆ ఎమోషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అలానే వాళ్ళు పెరిగే కొద్దీ ప్రెజెంట్ లైఫ్ స్ట్రాంగ్ గా వాళ్ళ మైండ్ లో ఇంపాక్ట్ అయ్యి వాళ్ళ పాస్ట్ కంప్లీట్ గా మర్చిపోతారు. ఫిజికల్ బాడీ అండ్ సోల్ రెండు ఒకటి కాదు. సో డెత్ ఫిజికల్ బాడీకి ఉంటుంది కానీ సోల్ కి కాదు. ఆత్మని ఎవ్వరూ నాశనం చేయలేనప్పుడు ఎవరైనా ఆత్మని ఎలా చంపగలరు? సో దిస్ వర్స్ టీచర్స్ us not to be too attached to a physical body or material things because they are temporary. So that's the learning for today. Bye.